మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ జడుసుకుంది. కాంగ్రెస్ డ్యామేజీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నట్టు భావిస్తున్న హైకమాండ్ రాష్ట్రం నుంచి హైకమాండ్కు వరుస నివేదికలతో వారం రోజుల తర్వాత నిద్రలేచిన హైకమాండ్ హడావుడిగా నష్ట నివారణ చర్యలు. రేవంత్కు రాహుల్ గాంధీ క్లాస్. మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ జడుసుకుంది. కాంగ్రెస్ డ్యామేజీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నట్టు హైకమాండ్ భావిస్తుంది. రాష్ట్రం నుంచి హైకమాండ్కు నివేదికలు అందించగా వారం రోజుల తర్వాత హైకమాండ్ నిద్రలేచింది. హడావుడిగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రేవంత్కు రాహుల్ గాంధీ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాహుల్ నుంచి మెసేజ్ వచ్చినట్టు స్వయంగా చెప్పిన రేవంత్ దీంతో తప్పనిసరి చర్యలు మొదలుపెట్టాడు. రేవంత్ బండి సంజయ్ వెంటనే తన కొడుకును విచారణకు అప్పగించాలని రేవంత్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారైతే జరిగిన డ్యామేజ్ చాలా, ఇంకా నష్టం చేసుకోవద్దంటూ ప్రియమిత్రుడు బండి సంజయ్కి సూచన చేసినట్టుగా తెలుస్తోంది. కేసులో బాధితురాలి తరపున ఇంప్లీడ్ అవుతున్నామంటూ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ లీకులు ఇచ్చాడు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ జడుసుకుంది. కాంగ్రెస్ డ్యామేజీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నట్టు హైకమాండ్ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, మొత్తానికైతే బండి భగీరథ కేసు విషయంలో కాంగ్రెస్ ముఖ్యంగా వారి తండ్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిధ్యం వల్లే ఏదైతే ఈ కేసుకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున ఏదైతే మైనర్ బాలికకు అండగా నిలిచారు, ఏదైతే బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అదేవిధంగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. గత 10 రోజులుగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే బండి భగీరథను అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నాన్పేట ధోరణి అనుకోవచ్చు లేదా తిట్టు వేసి మరింత కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మిగిలిన కేసుల విషయంలో పోలీసులు రాత్రికి రాత్రి అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ బండి భగీరథ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే అయితే పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి సైతం నివేదిక వెళ్ళే ఏదైతే నేషనల్ మీడియాలో కూడా ఈ బండి భగీరథ్ అంశానికి సంబంధించినటువంటి కవరేజ్ వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక రాజకీయ నాయకుడికి కుమారునికి ఆయన పోక్సో కేసు నమోదైనా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ప్రభుత్వం మిన్నకుండిపోయిందన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి ఒక మీడియా కాంక్లేవ్ లో సైతం రాహుల్ గాంధీ నుంచి తనకు సమాచారం వచ్చిందని చెప్పినటువంటి నేపథ్యం. అటు ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కొంత సీరియస్ అయినటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అటు మంత్రికి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మీడియాకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని చెప్పడం ఒకటైతే, రెండోది మీడియాకు కూడా ఆయన చిట్ చాట్ పెట్టి
అయితే ఈ బండి భగీరథ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది, అరెస్ట్ విషయంలో ఉపేక్షించలేదని చెప్పి ప్రకటించింది. మొత్తానికైతే ఈ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం బదనామయ్యింది. ఆ బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి సన్నిహిత్యం అనుకోవచ్చు, లేదా ఆయన తండ్రికి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి బంధం వల్లే ఈ కేసు విషయంలో పోలీసులు అయితే కఠినంగా వ్యవహరించలేదన్నటువంటి వాదన బలంగా వెళ్ళింది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఈ విషయంలో కాంగ్రెస్ అయితే మైనస్ అయింది, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు సరిగా లేదన్నటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కొంత అధిష్టానం ఆగ్రహించింది ఈ అంశానికి సంబంధించి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి సమాచారం సంబంధించి. రెండోది ఆయన కొడుకును ఆయనే స్వయంగా ఏదైతే పోలీసులకు అప్పగించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు లీగల్ గా అడ్వకేట్లతో ఈ కేసుకు సంబంధించి బాలిక తరఫున ఇంప్లీడ్ అయితే ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఏదైతే న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఆయన తీసుకుంటారు. మొత్తానికైతే కాంగ్రెస్ ఈ బండి భగీరథ్ కేసుకు సంబంధించి పూర్తిగా డిఫెన్స్ లో పడింది. దీంతో కొంత దిద్దుబాటు చర్యలు మహిళల్లో కావచ్చు లేదా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను సరిచేసుకునేందుకు దిద్దుబాటు చర్యలకైతే కాంగ్రెస్ పూనుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇంప్లీడ్ అంశానికి సంబంధించి రేపు ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే అధిష్టానం మందలించడంతో రాష్ట్ర కాంగ్రెస్ అయితే దిద్దుబాటు చర్యలకు దిగిందన్నటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.